శ్రీ సాయి సంతోష్ జ్యువెలర్స్ తరపున శ్రీ కె చక్రపాణి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా గోల్డ్ అందుకుంటూ ఉన్నారు. శ్రీహరిమూర్తి గారు మధుమూర్తి జ్యువెలర్స్ తరపున ఎం శ్రీహరిమూర్తి గారు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా గోల్డ్ అందుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఎమరాల్డ్ జ్యువెలర్స్ వారు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా గోల్డ్ అందుకుంటున్నారు. ఎమరాల్డ్ జ్యువెలర్స్ జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టులో ఉత్పత్తి అయినటువంటి బంగారును గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమరాల్డ్ జ్యువెలర్స్ వారికి అందించారు. ఆయన రాక చిరునవ్వుల తొలకరి జల్లు, ఆనందాల హరివిల్లు. ఆయన చేయి అభివృద్ధి మందారం. ఈనాడు ఈరోజు మనకు జొన్నగిరి బంగారం. పైనున్న చంద్రుడు రాత్రి మాత్రమే వెన్నెల కురిపిస్తాడు. మన ఎదురుగున్న చంద్రుడు పగలు రాత్రి వెన్నెలే వెన్నెల, బంగారమే బంగారం కురిపించే మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రసంగిస్తారు. స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్యాంబాబు గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బి నాగరాజు గారు, సహచార మంత్రివర్గ సభ్యులు మైనింగ్ మంత్రి అయినటువంటి కొల్లు రవీంద్ర గారు, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు, పరిశ్రమల శాఖ మంత్రి భరత్ గారు, గౌరవ శాసనసభ్యులు జయ నాగేశ్వరరెడ్డి గారు, పార్థసారథి గారు, దస్తగిరి గారు, మైనింగ్ అండ్ ఎక్సైజ్ సెక్రటరీ అయినటువంటి ముఖేష్ కుమార్ మీనా గారు, జిల్లా కలెక్టర్ సిరి గారు, ఈరోజు ఎలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహించినటువంటి త్రివేణి ఎర్త్ మూవర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి, ఈ గోల్డ్ మైన్ కారకులు ప్రభాకరన్ గారు, డైరెక్టర్ గౌరవనీయులు కార్తికేయన్ గారు, ఈరోజు నేను జొన్నగిరికి వస్తే నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మీ ఊర్లో గోల్డ్ మైన్ వచ్చిన దానికి మీరందరూ ఆనందంగా ఉన్నారు. మన రాష్ట్రంలో ఒక సువర్ణ అధ్యాయం మొదలైంది. ఈ అధ్యాయానికి
రతనాల సీమ రాయలసీమ కేంద్రమైంది. నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని సంఘటన ఈ జొన్నగిరి సంఘటన. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగం గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభించుకోవడం శుభ పరిణామం. అలాగే విస్తరణ యూనిట్ కూడా శంకుస్థాపన చేసుకున్నాం. ఈ ప్రాజెక్టు చేపట్టిన జియో మైసూర్ సర్వీసెస్ ని